హాయగా చల్లగా. ఏ గాలి బడి రాలి ఏ ధూళి దోగినదో, ఏ కబరి ముడి సడలి ఏ దారి జారినదో, ఎత్తవో ఈ కేల ఈ వేల సుమబాల, ఎత్తవో ఈ కేల ఈ వేల సుమబాల. ఏ గాలి బడి రాలి ఈ ధూళి దోగినదో, ఏ కబరి ముడి సడలి ఏ దారి జారినదో, ఎత్తవో ఈ కేల ఈ వేల సుమబాల, ఎత్తవో ఈ కేల ఈ వేల సుమబాల. ఏ రమణి మకుట లీలా మంజరీ చ్యుతము, ఏ రమణి మకుట లీలా మంజరీ చ్యుతము, ఏ అసంస్కృత కుంతలాయ ధాతధ కృతము, ఏ సంస్కృత కుంతలాయ ధాతధ కృతము, ఎత్తవో ఈ కేల ఈ బేల సుమబాల, ఎత్తవో ఈ కేల ఈ బేల సుమబాల. మధుమాస మాధురులు మాసిపోలేదోయి, మధుమాస మాధురులు మాసిపోలేదోయి, ఆదుకున్న ఎదకు ఆనందమిడునోయి, ఆదుకున్న ఎదకు ఆనందమిడునోయి, ఎత్తవో ఈ కేల ఈ బేల సుమబాల, ఎత్తవో ఈ కేల ఈ బేల సుమబాల. ఏ గాలి బడి రాలి ఏ ధూళి దోగినదో, ఏ కబరి ముడి సడలి ఏ దారి జారినదో, ఎత్తవో ఈ కేల ఈ బేల సుమబాల, ఎత్తవో ఈ కేల ఈ బేల సుమబాల. గురుగారు, మా చిన్నారులు ఎలా పాడారండి? మీరు అన్న చిన్నారి అనేది నిజంగా వర్తిస్తుంది, మీరేం కంగారు పడక్కల్లా. చిన్నారి అంటే మన తెలుగులో చిన్నపిల్లాడు అని అర్థం, కానీ దానికి ఆధ్యాత్మికంగా చాలా గొప్ప అర్థం ఉంది. చిత్ నారి, సాక్షాత్ లలితాదేవి చిన్నారి. సంస్కృతంలో చిత్ అంటే సృష్టికి మూలమైన చైతన్య పదార్థం. చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి చిన్మయి పరమానంద, అందులో చిత్. దానికి నారి కలిపితే సంస్కృతంలో నారి అంటే స్త్రీ కదా. ఆ మూలమైనటువంటి చిత్తి స్త్రీ ఎవరంటే అమ్మవారు సాక్షాత్. అంచేది వారిద్దరూ చిన్నారులే, అనుమానమే లేదు. బాలు గారు అబ్బాయి మాట వృధా కాదు, ఎందుకంటే ఆయన పలికిస్తారు మీరు. ధన్యవాదాలు గురుగారు. ఒకటి ఈ పాటలో ఆయనకి అంత బాగా నచ్చింది అంటే, ఒకటి ఆయన ఒక మాట అన్నారు చూడండి, ఒక పాటని నేను ప్రేమిస్తే జీవితాంతం ప్రేమిస్తాను అని. ఆ పాటని అలా ప్రేమించాలి, ఒక పద్యాన్ని ప్రేమించాలి, అలాగే జీవితాన్ని ప్రేమించాలి. మనకి ఈ మధుమాసం అని వాడుతున్నారు కదా కేవలవాణి గారు, చాలా పాటల్లో ఉంటుంది అది. అవునండి, మధుమాసం నిజానికి అది సాహిత్య పదం కాదు. మామూలు మనకు వాడుక ప్రకారం చైత్రమాసం కదా మధుమాసం, చైత్రం వైశాఖం, అందులో మధుమాసం ఎక్కడది? మధు ఎంత గొప్ప మాట అంటే, వేదంలో ఈ నెలల పేర్లు వేరు. వేదంలో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రవణం, భాద్రపదం అనరు. చైత్ర వైశాఖాలని మధు మాధవం అంటారు.
ఈ మధుమాసం అనేది వేదంలో మాట తప్ప సాహిత్యంలో మాట, అంత గొప్పగా మన వాళ్ళు వాడారు దాన్ని. రెండో దాన్ని మాధవ మాసం అంటారు. శుచిమాసం, శుక్రమాసం, శ్రవణ భాద్రపదాలు అనుకోండి, నభోమాసం, నభస్య మాసం అంటారు. ఆ వేదంలో పేర్లు వేరుగా ఉన్నాయి. అలాగా వేదంలో ప్రసిద్ధమైనటువంటి మధుమాసం మాట మనకి సినిమాలు యొక్క గొప్పతనం కారణంగా పాత సినిమాలు కూడా ఇప్పటికీ వాడుతున్నారు కదా మధుమాసం. అది వసంత ఋతువుకి ప్రత్యేకంగా వచ్చింది. అందుకని ఈ బేల సొమబాల అంటే ఆ బేల అన్న మాటతో పూర్వ కవులు చాలా ఆడుకున్నారు. నిజానికి హీరోయిన్లతో ఆడుకున్నారు వాళ్ళు. అప్పుడు బేల అంటే చాలా అందంగా తీసుకునేవారు దాన్ని. ఇప్పుడు బేల అంటే మమ్మల్ని బేల అంటారా, అబల వేల అనే మాటలు ఇప్పుడు కొంచెం అదో రకంగా ఉన్నాయి. కానీ చాలా తేలిగ్గా సున్నితంగా ఒక అమ్మాయి గురించి చెప్పాలి అంటే బేల, అబల అనే మాటలు వాడేవారు. వాళ్ళు వాటిని ఆనందంగానే తీసుకునేవారు. అంత గొప్ప సాహిత్యం అందులో ఉండడం. రెండోది బోయి భీమన్న గారు రాశారంటే నాకు మరింత ఆనందమైంది. ఎందుకంటే ఆయన స్వయంగా నాకు తెలుసు, నన్ను ఆశీర్వదించినటువంటి మహాకవి ఆయన, మహారచయిత. ఆయనకి సంఘ సంస్కృత కూడా ఆయనకి గొప్ప ఆలోచనలు అవి ఉన్నాయి. వాటితో పాటు ఈ సరసాన్ని, శృంగారాన్ని జోడించి శృతిమెత్తగా మనిషి మనస్సు ఆలోచించడానికి ఆయన రాసిన పాట ఇది. వీళ్ళు ఇలాంటి కవులు, బోయి భీమన్న గారు లాంటి కవులు శాసించరు, శ్వాసిస్తారు మొత్తం సాహిత్యాన్ని, సమాజాన్ని కూడా ఒక శ్వాసగా, ఒక ఊపిరి పోస్తారు ఇటువంటి పాటల ద్వారా. అందుకని వారికి అది నచ్చింది. అది నా దగ్గర పాడడం అనేది నేను కూడా వినగలిగాను బాగాను. బోయి భీమన్న గారి సాహిత్యం మామూలుగా మాకు వేరుగా పద్యాల ద్వారా చాలా బాగా తెలుసు. పిల్లి మీద అద్భుతమైన పద్యాలు రాస్తాడు. పిల్లి శతకమే రాశాడు ఆయన ఏకంగా. అలాగా చాలా మంచి కవిని, మంచి పాటని పరిచయం చేశారు కీరవాణి గారు. మీకు భగవంతుడు దీర్ఘాయుర, ఆరోగ్య, సౌభాగ్యాలు అన్నీ అందించును కాక. ధన్యవాదాలు. నీకు కూడా ధన్యవాదాలు. ఇట్లాంటి ఒక ఆణిముత్యాన్ని మా పాడతా తీగ వేదిక మీద రంగప్రవేశం చేసినందుకు ధన్యవాదాలు మీ ఇద్దరికి. లిప్సిక, చాలా సంతోషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.